ఈ కోవిడ్ వస్తే లంగ్స్ పైనే ఎఫెక్ట్ ఎక్కువ పడుతుంది అని అంటారు. సో లంగ్స్ ఇన్ఫెక్షన్ వచ్చి లేకపోతే లంగ్స్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళు కొంతమంది ఉంటారు కదా. సో వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? మిగతా జనరల్ పాపులేషన్ లాగానే లంగ్ ప్రాబ్లం ఎవరైతే ఉంటారో, ఫర్ ఎగ్జాంపుల్ సిఓపిడి క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మరీ డిసీజ్ కానీ, ఆస్తమా ఉన్న వాళ్ళు కానీ, ఐఎల్డి ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజ్ కానీ, లంగ్ క్యాన్సర్ కానీ, ఎవరికైతే క్రానిక్ రెస్పిరేటరీ కండిషన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అందరూ ప్రికాషన్స్ తీసుకోవాలండి. ఫస్ట్ పాయింట్, నీకు ఏదైతే ఎలర్జీ కానీ, ఆస్తమా కానీ, సిఓపిడి ఉంటుందో అది 100% కంట్రోల్లో ఉంచుకోవాలి. అంటే టైమ్లీ డాక్టర్ అడ్వైస్ తీసుకొని దీన్ని కంట్రోల్లో ఉంచుకోవాలి. ఎందుకని, అన్కంట్రోల్డ్ ఆస్తమా కానీ, అన్కంట్రోల్డ్ సిఓపిడి ఉంటే దాని మీద ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశము చాలా ఎక్కువ, బ్రాంకెక్టైసిస్ వల్ల కూడా. సో ఫస్ట్ పాయింట్ అదండి. సెకండ్, మిగతా అందరు జనరల్ పాపులేషన్ లాగానే హ్యాండ్ వాష్ చేసుకోవటము, ప్రికాషన్స్ మెయింటైన్ చేయటము, ఆల్వేస్ మాస్క్ యూజ్ చేయటము ఎప్పుడు బయటికి వెళ్ళినా కూడా. అండ్ దాంతోపాటు ఫ్రీక్వెంట్ టచ్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో వాటిని అవాయిడ్ చేయటము, అండ్ ఫ్రీక్వెంట్ గ్యాదరింగ్స్ కానీ, ఫంక్షన్స్ కానీ, అండ్ కమ్యూనల్ గ్యాదరింగ్స్ కానీ అవాయిడ్ చేయటము, అండ్ వీలైనంత వరకు ఎక్కడైనా పబ్లిక్ ప్లేస్కి వెళ్ళినప్పుడు డిస్టెన్స్ మెయింటైన్ చేయటము, రిపీటెడ్ హ్యాండ్ వాష్ చేసుకోవటము. సో ఈ ప్రికాషన్స్ కనుక మీరు ఫాలో అయితే న్యూ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్, ఇలాంటి వైరల్ కానీ ఆర్ జెన్యూన్ వేరియంట్ కానీ మనము ప్రివెంట్ చేసుకోవచ్చండి. సో కరోనా కొత్త వేరియంట్ వస్తుంది. సో ఈ కొత్త వైరస్ వల్ల ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తారు మీరు? మనం ఇప్పుడు చెప్పుకున్నామండి ఎలాంటి ప్రికాషన్స్ అనేది. ఎవరైతే క్రానిక్ రెస్పిరేటరీ కండిషన్స్ ఉన్నా ఆర్ నార్మల్ జనరల్ పాపులేషన్ కూడా, ఎస్పెషల్లీ చిల్డ్రన్ లెస్ దెన్ 5 years ఉన్న వాళ్ళు కానీ, ఏజ్ మోర్ దెన్ 50-60 years ఉన్న వాళ్ళు కానీ ఈ ప్రికాషన్స్ ఎక్కువగా అగ్రెసివ్గా ఫాలో అవ్వాలి. ఫస్ట్ పాయింట్, ఆల్వేస్ మాస్క్ ఆన్ చేసుకోవాలి. సోషల్ డిస్టెన్సింగ్, ఎస్పెషల్లీ బిజీ ప్లేసెస్ లైక్ ఎయిర్పోర్ట్స్లో కానీ, బస్ స్టేషన్స్లో కానీ, రైల్వే స్టేషన్స్లో కానీ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ దాంతోపాటు ఏదైనా ఫ్రీక్వెంట్ టచ్ పాయింట్స్ టచ్ చేసినప్పుడు సర్ఫేసెస్ హ్యాండ్ వాష్ చేసుకోవటము, అండ్ ఫ్రీక్వెంట్ గ్యాదరింగ్స్ కానీ, ఏదైనా ఫంక్షన్స్ కానీ ఏదైనా ఉన్నప్పుడు మీరు వాటిని అవాయిడ్ చేయటము. ఈ ప్రికాషన్స్ అనేది వెరీ ఇంపార్టెంట్ అండి. ఇవన్నీ స్ట్రాంగ్గా ఫాలో అయితే మీరు న్యూ ఇన్ఫెక్షన్ కానీ ఆర్ న్యూ కోవిడ్ JN1 వేరియంట్ ఎక్వైర్ చేసే అవకాశం చాలా తక్కువగా ఉంటుందండి.